నిమిషాల్లో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. దయచేసి క్రీడాకారులు సహకరించాలి. ప్రతి ఒక్కరు కెమెరా స్థానంలో కూర్చొని ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడానికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి. ఇప్పుడే విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మరియు అదేవిధంగా రఘువీరెడ్డి యాదవ్ గారు, మాజీ ఉమ్మడి రాష్ట్ర మంత్రివర్యులు, సిడబ్ల్యూసీ మెంబర్ వారికి కూడా సుస్వాగతం తెలియజేస్తుంది హైదరాబాద్ అంబేద్కర్ రెసిడెంట్ అసోసియేషన్. సభకు నమస్కారం. విచ్చేసినటువంటి ఉస్తాదులు, ఖలీఫాలు, వివిధ వ్యాయామశాలల యొక్క నవ యువకులు, అదేవిధంగా నా యొక్క అభిమానులు, వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ఒక కారణం ఉంది. అయితే ఆ కారణం చెప్పే ముందు నేను మా యొక్క కమిటీని, ఎంతమంది అయితే వైస్ చైర్మన్ అస్లాం గారు, బామఫ్ గారు, మరి అదేవిధంగా నాజీర్ గారు, అదేవిధంగా మా వైస్ చైర్మన్ సాల మహమ్మదీన్, వాళ్ళందరూ వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. లింగం పైల్వాన్, అదేవిధంగా అభిమన్యు పైల్వాన్, కిరణ్ పైల్వాన్, అభిమన్యు పైల్వాన్ ఎక్కడున్నా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అభిమన్యు అట్లాగనే భరత్ పైల్వాన్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ముందు మనకు ఇవాళ ముఖ్యమైన అతిథులు మన ముందు ఉన్నారు. హైదరాబాద్తో సుపరిచితులైనటువంటి అంజన్ కుమార్ యాదవ్ గారు ఒకరైతే, 2 తెలుగు రాష్ట్రాల్లో యాదవులలో తన ముద్ర వేసుకున్నటువంటి రఘువీరారెడ్డి గారు మరొకరు. చాలా సమతుల్యంగా నడిపిస్తున్నటువంటి రఘువీరారెడ్డి గారు మరొకరు. నేను చాలా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా అంజన్ కుమార్ యాదవ్ గారికి, రఘువీరారెడ్డి గారికి. ఇవాళ హైదరాబాద్ చాప్టర్ రెస్లింగ్ అసోసియేషన్ చైర్మన్గా నన్ను హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పైల్వాన్లందరూ ముక్త కంఠంతో ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ రెస్లింగ్ అంటే హైదరాబాద్కి ఒక సోల్ స్పోర్ట్, గుండెకాయ లాంటి స్పోర్ట్ ఏదైనా ఉంది అని అంటే అది రెస్లింగ్, హైదరాబాద్కు సంబంధించి. ఇవాళ మీ అందరికీ తెలుసు, హైదరాబాద్లో పైల్వాన్ల కొరత లేదు. అలాగనే హైదరాబాద్లో ఒక విశేషమైనటువంటి కార్యక్రమం ఏంటంటే, ఇటు ముస్లింలు కానీ అటు హిందువులు కానీ ఒకే వేదిక మీద ఇద్దరు కలిసే ఏదన్నా సందర్భం ఉంది అని అంటే అది కుస్తీ పోటీలు అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏ స్పోర్ట్స్ లో కూడా 2 సముదాయాల్లో కలిసే పరిస్థితి లేదు. కానీ ఒక రెస్లింగ్ కుస్తీలోనే ముస్లిం అని చూడకుండా, హిందూ అని చూడకుండా కేవలం ఒక స్పోర్ట్ గా గుర్తించి గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క స్పోర్ట్ ని కొనసాగిస్తా ఉన్నారు. మరి దానికి ఒక పక్క మనకు తెలిసినట్టయితే అంజన్ కుమార్ గారు నాయకత్వం వహిస్తూ ఉన్నారు. మరి ఇంకో పక్క మరి జఫర్ పైల్వాన్ గారు మరి అదేవిధంగా ముందుకొచ్చి ఈ పైల్వాన్లను ఆయన ఒక కాపాడుకునే పరిస్థితి చేస్తూ ఉన్నారు. నిజంగా నేను ఈ చైర్మన్ తీసుకోవడానికి ఒక కారణం. ఎందుకనంటే నేను చిన్న ఉన్నప్పుడు మా ఫాదర్ని చూడలేదు. కానీ మా ఫాదర్ చనిపోయినాక మా ఇంట్లో ఒక చర్చ ఉండేది. ఆ చర్చ ఏంటి అనంటే, మన ఇంటికి
ప్రతి సంవత్సరము పైల్వాన్లు వస్తుండే. మీ నాయన ఆ పైల్వాన్లకు ఒక ఇల్లు ఖాళీ చేసి పొద్దున 4 గంటలకు లేపి మాకు మెదడు గుడద తలకాయలు వండి వాళ్లకు పంపిస్తుండే అని నేను మా అమ్మతోని మా పెద్దలతో నిన్నా. దాంట్లోనే ఒక పైల్వాన్ ఎవరంటే బసలింగప్ప పైల్వాన్. ఎప్పుడు ఆయన పేరు నాకు చర్చకు వస్తుండే. మన ఇంటికి వస్తుండే, మన ఫాదరు వాళ్ళను పైల్వాన్లను గౌరవిస్తుండే, వాళ్ళను చాలా చక్కగా చూసుకుంటుండే అని మా మదర్ నాకు చెప్పింది. నేను మా ఫాదర్ యొక్క ఆశయాన్ని నేను కూడా కొనసాగించాలని చెప్పి ఈ యొక్క అసోసియేషన్ కి చైర్మన్ అయినా అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. హైదరాబాద్ లో తెలుగు మాట్లాడితే సరిపోదు, రఘువీర్ అన్నకు అర్థం తెలుగు మాట్లాడితే సరిపోదు, హిందీలో ఎక్కువ, ఇప్పుడు ఇక్కడ ఉన్న హిందీలోనే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. मंच पे उपस्थित है मेरे सभी पहलवानों का स्वागत करते हुए मंच के सामने जितने भी खलीफा और पहलवान जो बैठे हैं उनके उदयपुर स्वागत करता हूं। आज बड़ी खुशी की दिन है जो हैदराबाद शहर के अंदर पहलवान की एक जमानत कई सालों से शुरू हुआ, उसको आगे लेने के लिए मेरा प्रयास चल रहा है। आज मेरे बुलाने पे आप सभी यहाँ पर प्रस्तुत हुए, मैं आप सभी का आभार प्रकट करता हूँ। दोस्तों पहलवानों, ये पहलवानी गरीब स्पोर्ट्स है। मैं क्यों कह रहा हूँ, अगर कुछ भी स्पोर्ट्स आप हैदराबाद में या पूरी देश के अंदर अगर ले गए तो पैसे लगाए तो ही आप एक स्पोर्ट्स प्लेयर बनते हैं, लेकिन ये एक ही ऐसी है कि रेसलिंग जो आप कहते हैं पहलवान की जो मेहनत है, चंद पैसों से अपना ताकत बना सके, हम अपना पहचान बनाते हैं इस शहर के अंदर। आप एक बार आपके ज्ञान कुछ ऐसा सोचे कि हमारे हिंदी फिल्म एक्टर में सलमान खान हो या शाहरुख खान हो, उनके ट्रेनर जो है ना महीना 15 लाख रुपए लेके उनका 6 पैक बनाते हैं, मगर हमारे तालीम के अंदर 5 रुपए का तेल लेके हमारे हर एक पहलवान 6 पैक बनाता है। ये हमारी पहलवानों का खूबसूरती है। ये बहुत ही मेहनत की गेम है। आज हमारे सीएम साहब बोल रहे, वैसा तो पिछले भी राजशेखर रेड्डी साहब अभी कितने भी सीएम बने, वो कभी कहते हैं कि बुरे चीजों में आप आकर्षित नहीं होना। ये तंबाकू, ये गुटखा, ये शराबी और ये ड्रग्स को छोड़ना है तो आप अपना शरीर को कायम रखना। तो ऐसा हमें हर एक नेता, हर एक हेल्थ कॉन्शियस आदमी कहीं पैसे देके, कहीं पैसे उन्होंने अपने शरीर के ऊपर खर्च करते हैं, लेकिन पहलवाना सुबह उठ के 4 बजे से अपना मेहनत करके बगैर पैसा से अपना शरीर को तंदुरुस्त करते हैं। ये हमारी पहलवानों का खूबियत है। मैं उन पहलवानों को सलाम करता हूं इस मंच से। दोस्तों आज पहलवानों की मेहनत अगर नजदीक से देखना चाहते हैं तो कई अपना किसी तरीके से पहचान बनने के लिए पैसे खर्च नहीं करते, सुबह उठते हैं, मेहनत करते हैं, सिंपलिसिटी रहते हैं। किसी लोगों को अंदर अगर जब मिलते हैं तो पहलवानों का एक खूबियत है, तो सीनियर पहलवान को अपना पैर छीते हैं। माने ये एक ही ऐसा स्पोर्ट्स है, तुम स्पोर्ट्स के अंदर कितना भी उभरो लेकिन आपका सिर नीचे रहना, ये हमारी पहलवानी की अंदर ये हमारे एक हुनर हमारे को ये सीखने के लिए मिलता है। दोस्तों मैं ज्यादा वक्त नहीं लेते हुए, अभी अंजन कुमार यादव है, यहाँ पर रघुवीर रेड्डी यादव है, जिन्होंने CWC में सोनिया गांधी और राहुल गांधी खड़गे के बीच में बैठते हुए
आज हमारे इस जलसा में मौजूद है, उनको एक बार जबरदस्त तालियों के साथ स्वागत करें आप। वैसा ही हमारे अंजन कुमार यादव की कोई पहचान की जरूरत नहीं है। उन्होंने बड़े तारीफ से बड़े अपने पूरी दिल लगा के पहलवानी का जोश बनाते हैं। कहीं प्रेस वाले पूछे तो मैं पहलवान हूँ, मेरे 2 अखाड़ा है, एक पहलवानी के अखाड़े में मैं अपना कुश्ती अपना दाव चलाता हूँ और दूसरा राजनीति के अंदर भी मैं दाव चलाता हूँ। इसके जैसे मैंने 2 बार पार्लियामेंट में यहाँ पर चुन के गया है। तो अंजन कुमार यादव उनके अगर ले उनके अखाड़े 2 है, एक राजनीतिक अखाड़ा है, एक पहलवान का अखाड़ा है। मैं उनको तहे दिल से शुक्रिया अदा करता हूँ और मैं उनसे ये मांग करता हूँ अंजन कुमार जी, आगे दिनों में, क्योंकि आपका पहचान पहलवान से ही हुआ। हमारे बुलेट राजू थे जो बहुत ही आकर्षित रहते थे, उनके तहत अंजन कुमार से हम जुड़े थे। हम यही देख के उनसे जुड़े कि उनका पहलवानगिरी। आज हमें किसी अच्छी शरीर को, किसी तंदुरुस्त शरीर को अगर देखा गया तो हम जल्द से जल्द उनसे प्यार कर लेते हैं। मैं अंजन कुमार यादव से ये मांग करता हूँ कि आप करीब के सीएम के बहुत करीब है, इस व्यायामशाला का लिए कुछ करे, इस पहलवानों के लिए कुछ करे। आगे जाके इतिहास में अगर पहलवानों का कुछ अच्छा हुआ तो अंजन कुमार यादव नेतृत्व में हुआ, ऐसा लोग अपना चर्चा करना है। और मैं हमारे रघुवीर रेड्डी साहब को मैं मांग करता हूँ, एक रिप्रेजेंटेशन है, मैं उनको मंच के ऊपर आने के बाद देता हूँ। आप दिल्ली में अपनी राजनीति चलाते हैं, यहाँ पर 2 स्टेट में अपनी राजनीति चलाते और यादव सामाजिक वर्ग में आपकी अच्छी पहचान है, तो इन पहलवानों के लिए आप भी कुछ सहायता करें। ऐसा आप मैं रघुवीर रेड्डी यादव को मैं अपना मांग करता हूँ। मैं ज्यादा वक्त नहीं लेते हुए, हमारा पहलवान करीब आ रहा है, इसका मतलब आप भाषण शुरू किया है तो बिल्कुल भाषण रुकेंगे, फिर एक के बाद एक नाम आपका लेके दर्ज करके यहाँ पर मंच पे आके सम्मान करें, ये हमारी आपसे अनुरोध है। मैं इन्हीं शब्दों से मेरा भाषण समाप्त करता हूँ। जय पहलवान, जय पहलवान, जय पहलवान। రాకేష్ జైస్వాల్, కన్నా రమేష్ యాదవ్ కార్పెంటర్ గారు కూడా సుస్వాగతం తెలియజేస్తున్నారు. बड़े पुरान पहलवान बेगमनर गारू, समाज उस्ताद अखाड़ा उमर पहलवान गारू, लल्लू उस्ताद व्यायामशाला सुरेंद्र यादव पहलवान गारू, सल्ला आलम पहलवान गारू, అదేవిధంగా గోమాస్ అఖాడా ఖలీద్ థామస్ గారు, రంగీన్ తాలిబ్ భరత్ పైల్వాన్ గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేశారు. వారికి అందరి స్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా వివిధ పార్టీ నుండి విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాం. బద్రీనాథ్ గారు పేరమా డివిజన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అదేవిధంగా బబ్లు గారు భూషాంబయన్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, వారికి అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. ఆరా డిస్ట్రిక్ట్ రెస్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి. యాదన్న దయచేసి వేదిక మీద ఉన్న బంధుమిత్రులు కొద్దిగా సహకరించవలసిందిగా విజ్ఞప్తి. దయచేసి ఈ కార్యక్రమం అనంతరం విచ్చేసిన అతిథులందరూ ఓటు చేసుకుని వెళ్ళవలసిందిగా మా యొక్క విజ్ఞప్తి. శైలేందర్ యాదవ్ గారు బీజేపీ నియోజకవర్గ గారు కూడా స్వాగతం తెలియజేస్తున్నాం.
పిల్లాని పేరు మహేష్ జరుగుతుంది. అశోక్ గారు, సుల్తాన్ బజార్ శ్రీనివాస్ యాదవ్ గారు ఎక్కువగా వేదికపైకి రావాలి. నేను పోతాను మూడు గంటలు పిల్లవన్నా వీళ్ళు సరే మూడు అడిగాక అన్నా నరేందర్ యాదవ్ టిఆర్ఎస్ నాయకులు వారి కూడా మైకి తీసుకెళ్ళిపోతాం నాకు మైకి వందే మాత్రం శ్రీనివాస్ గారు ఎక్కువగా వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి. మన గౌరవ చైర్మన్ గారు ఫోన్ తెరవనా దయచేసి సన్మానించే సోదరులందరూ 5 నిమిషాలు కొద్దిగా వెయిట్ చేయాల్సిన విజ్ఞప్తి. వచ్చినట్టు ముఖ్య అతిథుల యొక్క ప్రసంగం ఉన్నది, దయచేసి సాధరించవలసిందిగా విజ్ఞప్తి. మనం చేస్తుంది ఏం వస్తలేదన్న ఒక్కొక్క పరిమాణం రావాలండి. ఏ బ్లాక్ గోషాపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షులు శ్యామ్ సింగ్ గారికి సుస్వాగతం తెలియజేస్తున్నాం. అన్న పరిమాణం ఒక్కొక్క ఇక్కడికి విజయ్ సింగ్ పైల్వాన్ గారికి కూడా సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఓకేనా మీద జోబులు వేసుకోండి బాబు ఎవడమ్మా కాంగ్రెస్ సీనియర్ నాయకులు శశిరాజ్ గారికి కూడా సుస్వాగతం తెలియజేస్తారు. దయచేసి సన్మానాన్ని 5 నిమిషాలు ఆపాల్సిన విజ్ఞప్తి. విచ్చేశ్వరుడి ముఖ్య అతిథులు మాజీ పార్లమెంట్ సభ్యులు అంజనన్న గారు, అదేవిధంగా రఘువీర రెడ్డి యాదవ్ మన మాజీ మంత్రుల గారి యొక్క ప్రసంగం ఉన్నది. తదనంతరము విచ్చేశ్వరుడి ప్రతి ఒక్కరు డిన్నర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి. అయ్యా చేయండి. మన ముఖ్య అతిథి యొక్క ప్రసంగం ఉన్నది. తదనంతరం ఈ యొక్క సన్మాన కార్యక్రమం పొడిగించుకున్నాం. ప్లీజ్ దయచేసి సోదరులు సహకరించవలసిన విజ్ఞప్తి. వేదిక మీద చాలా మంది ఉండడం వలన అది బరువు బ్యాలెన్సింగ్ తప్పే ప్రమాదం ఉన్నది. దయచేసి సహకరించాలి. దయచేసి దయచేసి పూర్తిగా సహకరించాలి. పెద్దలకు జోడించి విజ్ఞప్తి, కొద్దిగా సహకరించండి. దయచేసి వేదిక పైన ఉన్నటువంటి సోదరులు అన్యగా భావించొద్దు, కొద్దిగా సహకరించాలి. విచ్చేసినటువంటి ముఖ్య అతిథుల యొక్క ప్రసంగం ఉన్నది. విచ్చేసినటువంటి బంధుమిత్రులకు సోదరులకు అందరికీ విజ్ఞప్తి, దయచేసి సహకరించండి. ముఖ్య అతిథులకు ప్రసంగం ఉంది. తదనంతరం సన్మానించుకుందాం. అనంతరం ఇక్కడ డిన్నర్ ఏర్పాటు చేయడం అనేది ప్రతి ఒక్కరు డిన్నర్ సేవించి వెళ్ళాల్సింది. సదానందం గుప్తా ప్రముఖ సంఘ సేవకులు, వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొద్దిగా 2 నిమిషాలు సాధన శ్రీనివా అయ్యా యాదవ్ గారు, నరేందర్ యాదవ్ గారు కొద్దిగా సహకరించండి ప్లీజ్. మన ముఖ్య అతిథి ప్రసంగం అనంతరము ఈ సన్మాన కార్యక్రమాన్ని పొడిగిస్తాం. ప్లీజ్ అన్యగా భావించొద్దు, అందరు సహకరించాలి. వేదిక మీద ఎక్కువ మంది ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది. దయచేసి గడ్డం నగర ఫౌండేషన్ సభ్యులు వేదిక పైన కొద్దిగా కంట్రోల్ చేయండి, నేను రానియకండి ఎవరు. పైల్వాన్ దుల్పేట్ సీనియర్ కాంగ్రెస్ నాయకుల గారికి సుస్వాగతం. అదేవిధంగా గోకరణ్ సింగ్ సీనియర్ అరవింద్ గారు యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ గారికి సుస్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా టీపీసీ సెక్రటరీ నరసింహన్ గారు కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. సెల్ఫీ భయ్యా
అశ్విన్ యాదవ్ గారికి కూడా స్వాగత సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఇచ్చేసినటువంటి పర్వతులందరికీ, పైల్వాన్లకు, అదేవిధంగా కుస్తీ క్రీడాకారులకు అందరికీ, మరి సోదర సోదరిమణులకు, బంధుమిత్రులకు అందరికీ కూడా స్వాగత సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం అనంతరము ఇక్కడ డిన్నర్ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరూ డిన్నర్ సేవ చేయాల్సిందిగా విజ్ఞప్తి. ఇప్పుడు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు ప్రసంగం ఉంటుంది. ప్రసంగం అనంతరము సన్మానకాన్ని కొనసాగించాలి. దయచేసి వేదికను క్లియర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి. అశ్విన్ సార్ మరియు రాజేష్ యాదవ్ గారికి స్వాగత సుస్వాగతం తెలియజేస్తున్నారు. सालम पहलवान का स्वागत सुस्वागत करते हैं। आगे हैदराबाद बारगास के पहलवान सालम पहलवान को स्वागत सुस्वागत करते हुए बबलू यादव गाరు స్వాగత సుస్వాగతం తెలియజేస్తున్నాం. విజయశ్వరుడు గట్టం శ్రీనివాసరావు గారి యొక్క బాల్య స్నేహితులకు అందరికీ స్వాగత సుస్వాగతం తెలియజేస్తున్నాం. గట్టం శ్రీనివాసరావు గారి బాల్య మిత్రులకు అందరికీ స్వాగత సుస్వాగతం తెలియజేస్తున్నాం. కొద్ది ఒక్క 2 నిమిషాలు గట్టం శ్రీనివాసరావు గారి బాల్య మిత్రులకు అందరికీ స్వాగత సుస్వాగతం.